వ్యాప్తంగా శివాలయాల్లో శివరాత్రి రోజున ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కర్నూలు మహానంది ద్రాక్షారామంలో భీమవరం, కోటప్పకొండ, శ్రీకాకుళం శ్రీముఖ లింగంతో పాటు ఇతర ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా నదీ ప్రాంతాల్లో భక్తులు పుణ్యస్నానాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా శివాలయాల్లో శివరాత్రి రోజున ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖలోని ఉమామహేశ్వర ఆలయం దగ్గర ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, రేపటి కోసం అనే దానికి సంబంధించి వివరాలు మనకు అనురాధ అందిస్తారు లైవ్ లో. అనురాధ, విశాఖపట్నంతో పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అటు శ్రీశైలం మల్లన్న దగ్గర నుంచి ఇటు శ్రీకాకుళం శ్రీముఖ లింగం ఆలయం వరకు కూడా అన్ని ఆలయాల్లోని కూడా మొత్తం శైవ క్షేత్రాలన్నింటిలోని కూడా శివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల కోసం అన్ని ఏర్పాట్లని కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నదీ తీర ప్రాంతాల్లో ఉన్న శివ క్షేత్రాల్లో నదీ పుణ్య స్నానాలు చేసేందుకు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే శివరాత్రి రోజు ఒక్క జాగరణ చేస్తే చాలు కోటి జన్మల పుణ్యఫలం వస్తుందని భక్తులు భావిస్తారు. అలాగే శివరాత్రి రోజు శివనామస్మరణ చేస్తే చాలు పాప పరిహారణ జరుగుతుందని భక్తులు భావిస్తారు. అందుకే శివరాత్రి రోజు భక్తులందరూ కూడా కంపల్సరీగా శివాలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. శివుడు అభిషేక ప్రియుడు, ఒక్క అభిషేకంతో శివుడిని ప్రసన్నం చేసుకోవచ్చు అనేది పురాణాల నుంచి కూడా చెప్తున్న నేపథ్యంలో శివరాత్రి రోజు ప్రత్యేకమైన ఏర్పాట్లు, రుద్రాభిషేకాలు చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. విశాఖపట్నంలో ఉమామహేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడ మనకి ఆలయ అర్చకులు ఉన్నారు. మరి శివరాత్రి రోజు ఎలాంటి పూజలు చేస్తే పుణ్యఫలం వస్తుంది, అలాగే ఇక్కడ ఏర్పాట్లు ఏంటంది ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఏటా కూడా శివరాత్రి రోజు చాలా ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా శివరాత్రి రోజు ఉపవాస దీక్షలు, జాగరణ దీక్షలు కనుక చేస్తే గనక ఎంతో పుణ్యఫలం వస్తుందని భక్తులు భావిస్తారు. అలాగే ప్రత్యేకమైన అభిషేకాలు అవి కూడా పూజా కార్యక్రమాలు ఆలయాల్లో చేస్తారు. ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, అలాగే శివరాత్రి యొక్క విశిష్టత? మా దేవాలయంలో వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు శివరాత్రి ముందు నుంచి ప్రారంభమవుతాయి. ఇక్కడ నుంచి మన వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరుగుతుంటాయి. శివరాత్రి ప్రత్యేకంగా ఏమిటంటే మన ఆలయ బ్రహ్మోత్సవాలు చక్కగా జరుగుతుంటాయి. శివరాత్రి రోజు లింగోద్భవ కాలంలో స్వామివారికి విశేషంగా అలంకరణ కార్యక్రమం చేస్తారు. ఉదయం 4 గంటల నుండి విశేష పంచామృత అభిషేకము, అలాగే మహన్యాసపూర్వక రుద్రాభిషేకము, అలాగే రుద్రహోమము, మిగతా కార్యక్రమాలన్నీ వివిధంగా జరుగుతుంటాయండి. ఈ శివరాత్రి మాత్రం ప్రత్యేకంగా ఏమిటంటే నందీశ్వర స్వామివారికి అభిషేకం చేసి ఆ నందీశ్వర స్వామివారికి సువర్ణ ఆభరణాలతోటి అలంకారం చేసి విశేషంగా ఈ ఆలయ అభివృద్ధికి జరుగుతుంటది. ఇది మన విశాఖ శారదాపీఠ పరిపాలిత ఉమామహేశ్వర స్వామి ఆలయం ప్రహ్లాదపురం. ఈ ఆలయంలోని విశేషంగా పంచామృత అభిషేకము, అలాగే మహన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం కూడా జరుగుతుంది. ఈ రుద్రాభిషేకం సాయంత్రం రాత్రి 9 గంటల నుండి తెల్లవారుజాము వరకు జరుగుతుంటుందండి. దీనికి చూడడానికి చాలా మంది విశేషంగా వచ్చి స్వామివారికి అభిషేక ప్రియ శివ అన్నారు కాబట్టి అభిషేకం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ స్వామివారికి అభిషేకం ప్రతిరోజు జరుగుతున్నట్టు ఈ శివరాత్రికి విశేషంగా ఈ మహన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం జరగడం విశేషంగా జరుగుతుంటుందండి. ఇది ఇక్కడ మొత్తానికి శివరాత్రి రోజు శివనామస్మరణ చేస్తూ ఒక్క అభిషేకం చేస్తే చాలు శివుణ్ణి ప్రసన్నం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి శివరాత్రి పూజల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులందరూ కూడా ఆలయాలకు తరలి వచ్చి శివుడి ప్రసన్నం చేసుకునే విధంగా శివరాత్రి రోజు ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించుకునేందుకు ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నామని అంటున్నారు. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని శైవ క్షేత్రాలని కూడా శివనామస్మరణతో శివరాత్రి మహోత్సవం జరిగే విధంగా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. వాటర్ స్టూడియో. రైట్.